నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తోంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది. ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కోసం ఫ్రాన్స్ 50,000 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తుండగా, భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు. అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి. అయితే రాఫెల్ మెరైన్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యాన్ని నేవీ విమాన వాహక నౌకలో పరీక్షించారు. ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు కూడా విమానాల్లో రూపొందించారు. నిర్మాణ సామగ్రి పెరిగిన ద్రవ్యోల్బణం తాజా ఒప్పందంలో కూడా తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా 2 ఇంజన్ల ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో వైమానిక దళం కోసం కొనుగోలు చేసిన విమానం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్కు ప్రాథమిక ధర మునుపటి విమానాల మాదిరిగానే నిర్ణయించారు. కొత్త విమానం భారతదేశానికి చెందిన 2 విమాన వాహక యుద్ధ నౌకలలో అమర్చబడే అవకాశం ఉంది. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి గత 4 వారాల్లో నేపాల్లో వర్ష బీభత్సానికి కనీసం 62 మంది మరణించారు. మరో 90 మంది గాయపడ్డారు. కొండ చర్యలు విరిగిపడడం, వరదలు, పిడుగులు ఈ రుతుపవనాల మరణాలకు ప్రధాన కారణాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 34 మంది కొండ చర్యలు విరిగిపడగా మరణించగా 28 మంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. ఇది కాకుండా ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 7 గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల తర్వాత వరదలు, కొండ చర్యలు గణనీయమైన ఆస్తి నష్టం కలిగించాయని తెలిపారు. కనీసం 121 ఇళ్లు నీట మునిగాయని, 82 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రుతుపవనాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, వరదల వల్ల ప్రభావితమైన ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన పౌరుల రక్షణ, సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి అన్ని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు. సాధ్యమయ్యే విపత్తుల పట్ల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలు, పౌర సమాజం, సామాజిక సంస్థలు విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో, పౌరుల భద్రతకు భరోసా కల్పించడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా నారాయణి నదిలో నీటి మట్టం హెచ్చరిక స్థాయికి చేరుకోవడంతో గండక్ బ్యారేజ్ గేట్లని తెరిచినట్లు సమాచారం. గండక్ బ్యారేజీలో ఉదయం 7 గంటలకు 4,40,750 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నీటి ప్రవాహం హెచ్చరిక స్థాయికి పెరగడంతో కోసి బ్యారేజ్కి చెందిన 41 గేట్లను తెరిచినట్లు సప్తకోసి నీటి కొలిచే కేంద్రాన్ని ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. నేపాల్లో వర్షాకాలం సాధారణంగా జూన్ 13న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది. గత ఏడాది జూన్ 14న సాధారణం కంటే ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైంది. నేపాల్, దాని భూభాగం, ప్రణాళిక లేని పట్టణీకరణ, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న వాళ్ళల్లో నివాసాల కారణంగా రుతుపవనాల సమయంలో కొండ చర్యలు, వరదల దాటికి అధిక సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాఠ్మండు, బక్తాపూర్, లలిత్పూర్ జిల్లాలతో కూడిన కాఠ్మండు లోయలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదులలో వరదలు సంభవించాయి. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం మంగళవారం 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు. నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి. గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ. అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు
ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-98% వాళ్ళ మీద పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. కోయిల ఆల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు టెంపుల్ అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో తనపై నమ్మకం ఉంచి ఇంత అద్భుతమైన మెజారిటీ కనబరిచిన తిరుపతి ప్రజల ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోనని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి నవాబుపేటలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇంతటి అద్భుతమైన మెజారిటీని కనబరచగలిగామని, రాబోయే రోజుల్లో తిరుపతిని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, నాయకులు ప్రజలందరి సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతకుముందు 60,000 ఓట్లు పైచిలకు మెజారిటీ అందించిన తిరుపతి బూత్ లెవెల్ నాయకులకు, కార్యకర్తలకు, ఏజెంట్లకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ తిరుపతి పట్టణంలో ఒక ప్రశాంతత వాతావరణం, ఇది ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో మనం పుణ్యం చేశాం కాబట్టి మనం అందరూ సంతోషంగా కష్టపడి సుఖంగా జీవించాలని, ఒకరికి బానిసలుగా బతకాల్సిన అవసరం లేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా పోలీసు వల్ల కానీ, రెవెన్యూ వల్ల కానీ, ఇక్కడ లోకల్లో నాయకుల వల్ల కానీ, ఇంకొకరి వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా నా దృష్టికి తీసుకురండి. నాకంటే ముందు ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళీ గారు ఉన్నారు. నేను నేరుగా నాకు ఓట్లేసిన కార్యకర్తలు, పార్టీ లీడర్స్, 3 పార్టీ వాళ్ళ లీడర్లు అందరూ కూడా నేరుగా ఒక పారే కూర్చొని వాళ్ళకందరూ కూడా కృతజ్ఞతల భావం తెలపాలా. గుంపులో వస్తూ ఉన్నారు, జనాల్లో వస్తూ ఉన్నారు, జనాల్లో పోతున్నారు, వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియకుండా పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నేరుగా వార్డు వారుగా వచ్చి ఒక 4-5 వార్డులు కలిసి మళ్ళా అవకాశం వస్తే వార్డు వారు కూడా, అంటే 50 డివిజన్లో డివిజన్ 1, 2, 3 అట్లా కూడా ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపేదానికి సార్ కూడా అన్న కూడా వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు చిన్న చిన్న పెన్షన్ల కోసమని ఇవాళ అర్జీలు కొట్టు తిరుగుతున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే గత పాలకులు ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఇవాళ పరిష్కరించే నాయకుడు వచ్చాడని చెప్పి, అన్న మా సమస్యలు పరిష్కరించండి, మా వీధిలో ఉన్న సమస్యలు పరిష్కరించండి, మా ఉద్యోగ సంఘాల, వ్యాపార సంఘాల సమస్యలు పరిష్కరించమని వందలాది మంది నిజంగానే ఆయన బయటకు రావాలంటే అతి కష్టంగా, అంతమందిని పలకరించి బయటకు రావాలంటే అత్యంత కష్టంగా ఉంది. అయినప్పటికీ అందరినీ ఓర్పుగా పలకరిస్తూ ప్రతి సమస్యను పలకరిస్తున్నారు. తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. పాస్ మనోవికాస కేంద్రంలో 2 యువకులు మృతి చెందారు. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మృతుల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు.
తిరుపతి రూరల్ పద్మావతిపురం పంచాయతీలోని పాస్ మనోవికాస కేంద్రంలో డయేరియాతో 2 మానసిక వికలాంగులు మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాస్ మనోవికాస కేంద్రంలో 72 మంది అనాథలు, వికలాంగులు, బుద్ధిమాంద్య పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ఆదివారం రాత్రి మొదట 2కి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత మరో 2కి, ఇలా మొత్తం 7గురికి వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 30 సంవత్సరాల వయసు గల గణపతి అనే బుద్ధిమాంద్య యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని సోమవారం ఉదయం 7:30 రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లగా కొద్ది సమయానికే మృతి చెందాడు. అనంతరం అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం 16 సంవత్సరాల వయసు గల శేషాచలం అనే బుద్ధిమాంద్య యువకుడు చనిపోయాడు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను పరామర్శించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి రూరల్ పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురై 16 మంది రుయాలో చికిత్స పొందుతూ వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్జీఓ సంస్థల ద్వారా నడిచేటటువంటి వాటిని వారానికి ఒక్కసారి విజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్ హౌస్లోనే ఒక BAMS ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్ హౌస్లోనే ఎన్జిఓలోనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా కనుక్కొని ORS అదేవిధంగా మెట్రోజిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమందికి తగ్గలేదు. తర్వాత సోమవారం ఉదయం అంటే నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4 o'clockకి ఇంకా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఒక 10-12 మందికి ఈ డయేరియా ఎక్కువ అవడంతో సుమారుగా నిన్న ఉదయం అరౌండ్ 9 o'clock 10 o'clock ప్రాంతంలో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోతే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఆశ్రమం యాజమాన్యం స్థానిక PHCలో ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఆశ్రమానికి చేరుకున్న వైద్య సిబ్బంది అక్కడే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మందులను అందించారు. వాంతులు, విరోచనాలు అయిన పిల్లల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పిల్లలందరికీ వైద్య సేవలను అందించి పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నుంచి శేషాచలం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రుయా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో సమావేశమయ్యారు. 2 మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్రంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న ఉదయం ఒక 4గురికి ఒంట్లో బాగోలేదు, అదే మోషన్స్ అవుతున్నాయంటే మనం రుయా హాస్పిటల్ తీసుకెళ్ళిన ఒక 5 నిమిషాలకే ఒక అబ్బాయి చనిపోయాడు అనమాట. గణపతి అని 35 సంవత్సరాల అబ్బాయి. అలాగే మళ్ళీ ఈరోజు శేషాచలం అనే ఒక అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి, ఈరోజు అబ్బాయి చనిపోయాడు. ఇలా మా 24 సంవత్సరాల ఈ చరిత్రలో మా స్కూల్లో చనిపోవడం అనేది జరగలేదు. మామూలుగా నార్మల్ డెత్లు ఉంటాయి, క్రానిక్ డిసీజ్ వచ్చి అంటే ఆల్రెడీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అలా సడన్గా ఇలా ఏదో ఒకేసారి 2 సార్లు 2 చనిపోవడం అలా మా 17 సంవత్సరాల్లో 24 సంవత్సరాల్లో అసలు జరగలే. ఇది ఎందుకు జరిగిందా ఏమా అంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఈ నీళ్ళలో ఏమైనా కలుషితమైందా అంటే శాంపిల్స్ కూడా తీసుకెళ్ళారు. డాక్టర్లు చెప్పడం మనకి డైరెక్ట్గా ఏమి చెప్పరు, మెడిసిన్స్ ఆశిస్తారు తప్ప ఏమి రోగం చెప్పరు. మేము అనుకోండి డయేరియా కేసెస్ అని ఇప్పుడు మన వాళ్ళు DMHO స్టాఫ్ అందరూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏమంటే 2 డెత్తులు జరిగినాయి అంటే మేము వెంటనే ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఆల్రెడీ ఒక డెత్ అయిన కేసుని క్రిమేషన్ అయిపోయింది. ఒక 16 years బాయ్ మాత్రము బ్లైండ్ అంట అబ్బాయి. ఆ అబ్బాయి డెడ్ బాడీ ఉంటే పోస్ట్ మార్టంకి పంపించాము. మేము వచ్చేసరికి ఇక్కడ ట్యాంక్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. బట్ మేమంటే వాటర్ టెస్ట్లకు అన్నీ ఎక్కడెక్కడ సోర్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలు దిశగా అడుగులు వేస్తూ ప్రజాభీష్టం మేరకు పనిచేస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంకా కూడా వైకాపా ప్రభుత్వ పరిపాలన పూర్తిగా పోలేదనే దానికి నిదర్శనమే మీరు చెప్తున్నటువంటిది. అక్కడ ఈ వైకాపా దొంగలే చేరి ఈ విధంగా రేట్లు పెంచి మరి ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ విధంగా దోచుకోవాలని ఆ దొంగలే మరి ఇసుక రీచుల దగ్గర కూడా ఈనాటికి కూడా ఉన్నారంటే సందేహం లేదు. రవాణా నిబంధనలు అన్నీ కూడా పెడతాము, ఇప్పుడే కదా చెప్పడం జరిగింది. మైనింగ్ అధికారులు అన్నీ కూడా పర్యవేక్షిస్తారు. దానికి అన్నిటికి కూడా రేట్స్ కూడా పెడతారు. కానీ ఆ రేట్లకు తగినట్టుగానే ఈ రోజున ఇంకా కూడా ఒక రోజే అయింది జీవో ఇచ్చి, ఇంకా కూడా ఈ ఆల్రెడీ ఈ దోచుకునేదానికి అలవాటు పడినటువంటి వాళ్ళే ఇంకా రీచుల దగ్గర ఉన్నారు కాబట్టి ఇలాంటి అవాంతరాలు జరుగుతున్నాయి.
పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టిందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సొంత ఖజానా నింపుకోవడానికి ఆయన ప్రభుత్వం పనిచేసిందో ఒక్కొక్కటి కూడా వైట్ పేపర్ ప్రకటిస్తూ ఈరోజు కూడా విద్యుత్కి సంబంధించిన వైట్ పేపర్ ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ప్రజల యొక్క ఖజానాకు చెందవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారో అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచడానికి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ సోమవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ మండలం పాలూరు ఇసుక డంపింగ్ యార్డులలో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. అవసరమైన ఇసుకను స్థానిక ఇసుక రీచ్ల నుంచి పొందవచ్చునని తెలిపారు. ఇసుక కోసం నామమాత్రంగా ఫీజు చెల్లించి ట్రాక్టర్ల ద్వారా తమ అవసరాలకు ఇసుకను తీసుకుని వెళ్లవచ్చునని అన్నారు. ఇవి పారదర్శకంగా ఉంటుందని, ఎలాంటి దళారీలకు తావు లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్స్ డీడీ కేఎల్వి ప్రసాద్, భూగర్భ గనుల శాస్త్రవేత్త పోలిరెడ్డి, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఈబీ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోహన్, రాజు, శోభన్ బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అలాగే నిర్మాణ రంగంలో కూలీలు వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా అంటే ఎక్కడైతే రీచుల్లో నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఈ 155 రూపాయలు కూడా లోడింగు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్లు చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం దోచేసుకునింది. అలా కాకుండా ఈరోజు కార్మికులకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఓన్లీ 155 రూపాయలు, అది కూడా లోడింగ్ జిఎస్టీ అన్ని కలిపితే 155 రూపాయలకే ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుపడి మార్కెట్లో టర్నోవర్ కూడా పెరుగుతుంది. అలాగే అవకాశాలు కూడా, వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని పెరుగుతాయి. దీనివల్ల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు ద్వారా 1,32 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. స్వయంపు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. అధికారులు అందించిన వివరాల మేరకు బంగారం 92 గ్రాములు, వెండి 1 కిలో 160 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 11,586 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 32,231 రూపాయలు, ఫారిన్ కరెన్సీ యుఎస్ఏ $1,431, మలేషియా $1,016 రిగ్గిట్స్, ఆస్ట్రేలియా $20, సింగపూర్ $17, కెనడా $5, యూరో 10 యూరోలు, యుఏఈ 605 దిరమ్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలిపారు. ఈ హుండీ లెక్కింపుల్లో ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్పీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, మల్లికార్జున, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని రహదారులు, ప్రధాన కూడళ్లలో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు అడ్డు తగలడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా మున్సిపల్ శాఖ అధికారులు గాని, ట్రాఫిక్ పోలీసులు గాని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఆకలి దప్పికలను తట్టుకోలేక, నిలువ నీడలేక పశువులు రోడ్లపైకి వచ్చి వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులు మూగజీవాల కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, పాత మున్సిపల్ ఆఫీస్, ఓల్డ్ ఫిష్ మార్కెట్, శ్రీదేవి కాంప్లెక్స్, లీలామహల్ సర్కిల్, చిన్నబజారు వీధి, రిజర్వాయర్ రోడ్లో పశువుల సంచారం మరీ ఎక్కువగా ఉంది. వీటి సంచారం అటు వాహనదారులకు, ఇటు మహిళలకు, చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా ఉంది. దూడలున్న కొన్ని తల్లి ఆవులు రోడ్లపై వెళ్లే వాళ్లను వాటి కొమ్ములతో పొడిచి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
రోడ్లపై సంచరించే మూగజీవాలకు రక్షణ కరువవుతోంది. నగరంలో రాత్రి సమయంలో మూగజీవాలు, ఆవులు, ఎద్దులు రోడ్లపై పడుకొని సేద తీరుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాహనదారులు అతివేగం కారణంగా కొన్ని పశువులు గాయాల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతున్నాయి. అలాగే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవాలను వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవంగా భావించే ఆవులు ఆకలితో అలమటించి ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న పశువులకు రక్షణ కల్పించాలని, అవి రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దయచేసి ఒక్కసారి కార్పొరేషన్ అధికారులు, టీటీడీ అధికారులు ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఈ గోమాతలకి కావాల్సినటువంటి సౌకర్యం కల్పించాలని, వీటిని గోశాలకు తరలించాలని కోరుకుంటున్నా. అలాగే తిరుపతిలో గతంలో ఈ గోవుల కోసమని ఒక భూమి ఉండేది. వాటి గోమేత కోసం 2-3 ఎకరాలు కేటాయించబడి ఉండేది. ఇప్పుడు తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి ఈ గోమేతకు సంబంధించినటువంటి ఈ 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఏమైనాయో తెలియట్లేదు. దయచేసి గతంలో గోవుల కోసం, మేత కోసం ఉన్నటువంటి భూములను వెతికి వాటిని మళ్ళీ సేకరించి అక్కడ వాటి కోసం ఒక షెడ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలి. ఇదిలా ఉండగా దీనిపై ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ని వివరణ కోరగా, రోడ్డుపై పశువుల సంచారం తమ పరిధిలోకి రావని, దీనిపైన కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ డాక్టర్ నాగేంద్రను వివరణ కోరగా, రోడ్లపై పశువులు సంచరించకుండా వాటి యజమానులకు జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులను ఓ ప్రాంతంలో ఉంచి సంరక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, మరో 10 రోజుల్లో ఆ పనులు పూర్తయిన తర్వాత పశువులను ఆ ప్రాంతానికి తరలించి సంరక్షిస్తామని, ఆ తరువాత వాటి యజమానులకు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. స్వచ్ఛతలో మేటిగా నిలిచి కేంద్రం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో మొదటి 10లోపు ర్యాంకులు సొంతం చేసుకున్న తిరునగరిలో చినుకు పడితే చాలు ఛిద్రమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వర్షం పడితే నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది తిరుపతి పరిస్థితి. సుమారు గంట పాటు నిలవకుండా వర్షం పడితేనే ఆ తర్వాత రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి మురుగునీరు దుర్వాసన వెదజల్లుతోంది. సోమవారం పడిన వర్షానికి మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. నగరం నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ ప్రాంతంలో మురుగునీరు రోడ్డుపై దారులుగా ప్రవహిస్తోంది. పుణ్యక్షేత్రమైన తిరుపతికి ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు, భక్తులు వస్తూ ఉంటారు. రైలు దిగి బయటకు వచ్చిన వారికి మొదట కనిపించేది రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు, వ్యర్థాలు, దుర్వాసనే. దీంతో యాత్రికులకు, శ్రీవారి భక్తులకు తిరుపతిపై ఉన్న మంచి అభిప్రాయానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు స్పందించి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. సకాలంలో పన్నులు వసూలు చేసే కార్పొరేషన్ అధికారులు ప్రజలకు అవసరమైన సేవలను అందించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని, వర్షం పడకపోయినా పరిస్థితి ఇలానే ఉంటుందని, అదే వర్షం పడితే ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. కాలువల్లో వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ కవర్లు వేయడం వలన కాలువలు ఎక్కడికక్కడ బ్లాక్ అయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఉన్న కాలువల్లో పూడికలు తీయకపోవడం, కాలువలు ఆక్రమణలకు గురి కావడం వంటి కారణాలతో నగరంలో పారిశుద్ధ్యం గాడి తప్పిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు అయింది సార్, డ్యానేజ్ అంతా పొంగిపోయింది. మాకు వ్యాపారాలకు ఇబ్బంది అయిపోతుంది. జనాలు వచ్చిపోయేదానికి చాలా కష్టంగా ఉంది. ఎవరు రాలపాలా, చాలా నష్టమవుతుంది. ఈ పక్క ఈ మాదిరిగా యాత్రికులు వచ్చే కొండకు వచ్చే పోయే వాళ్ళకంతా ఇబ్బంది అవుతుంది. మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దానివల్ల మాకు కూడా కొంచెం వ్యాపారం లేకుండా దోమలు ఆ విధంగా ఉంది. ఏమో ఇవి కూడా కొట్టేసినారు ఈ మధ్యలో, అవి కూడా కొంచెం ఎత్తలేదు క్లీన్గా. ఇక్కడ హోటల్లో ఫుడ్ తినాలన్నా కూడా చాలా మంది జనాలు ఇబ్బంది పడతా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉండే నివసించే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ వాసనకు 2-3 రోజులుగా చాలా కష్టంగా ఉంది. ఈ వాసన పీల్చుకొని ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం అంతా దీనికి మూల కారణం అంతా మున్సిపాలిటీ వల్ల భరించాల్సి వస్తుంది. తిరుపతి దర్శనానికి వచ్చినాము. ఈ మురికి కాలువలు ఇవన్నీ ఏంది మనం తినడానికి ఎట్లుంది? పుట్టుకతో లోపాలు ఉన్న విద్యలో రాణిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ అభినందించారు. తిరుపతి ఎంజీఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ సహిత విద్య తిరుపతి జిల్లా 10వ తరగతిలో ఉత్తీర్ణులైన దివ్యాంగుల చిన్నారులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, పాఠశాల హెడ్ మాస్టర్ మురుగన్, వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తహసునిసా బేగం
తదితరులు విచ్చేసి 2023-24 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలకు ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టుకతో లోపం ఉందని పిల్లలను చులకనగా చూడకుండా పిల్లలను భవిత సెంటర్లో చేర్చి విద్యను అభ్యసించేలా చేస్తున్న తల్లిదండ్రులు ఎందరికో స్ఫూర్తిదాయకమని, ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ వారిని అభినందించారు. అదేవిధంగా ఈ సంవత్సరము మనకు 584 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి ప్రతి మండలంలో కూడా మనకు కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా, అదేవిధంగా పేరెంట్స్ ద్వారా, పబ్లిక్ ద్వారా హ్యాబిటేషన్ వైజు క్యాంపెయిన్ చేసి 584 మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా, అంటే ఇయరింగ్ సంబంధించినటువంటి ఎయిడ్ కావచ్చు, అదేవిధంగా 2 వీలర్స్, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్. కొంత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా దీనికి ప్యారలల్గా ముఖ్యంగా భవిత సెంటర్స్కి కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మెటీరియల్ రూపంలో సపోర్ట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా పేరెంట్స్ గుర్తించి, పేరెంట్స్ కూడా ఎక్కడా నిరుత్సాహపడకుండా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి మేమున్నాము అనే ఒక ఫీలింగ్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు పిల్లలు కూడా. ఆధునిక యుగంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, దాడులను నియంత్రించాల్సిన పాలకులు నష్టపరిహారాలతో సరిపెడుతూ సంవత్సరాలు తరబడి కేసులు నడిపిస్తున్నారని జాతీయ మహిళా పార్టీ వ్యవస్థాపకురాలు తోపుల రాజేశ్వరి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలేంటి, అత్యాచారాలేంటి, వాళ్ళకి ఎలాగ జరుగుతున్నాయి ఏంటి, వాటి గురించే మాట్లాడుతున్నాము. రోజు రోజుకి చిన్నపిల్లల్ని కూడా అరాచకంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు సార్. ఈ వారంలో 2 చచ్చిపోయారు చిన్నపిల్లలు అత్యాచారం జరిగి. దానికి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు కానీ ఇలాగా జరగకూడదు, దీనికి ఒక పరిష్కారం ఏంటి, ఎందుకు ఇలాగ జరుగుతుందని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ఒక నష్టపరిహారం ఇస్తారు, కొంతమంది మహిళా సభ్యులేంటి, మహిళా సంఘాలేంటి ఒకరోజు ధర్నా చేస్తాయి, అంతతో సరిపోతుంది. అంతేగాని అసలు ఎందుకు ఇలాగ జరుగుతుంది? 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా 80 ఏళ్ల వరకు కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండలేదన్నమాట. శ్రీ ఆదివారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి తెలిపారు. 9 రోజుల పాటు జరిగే శ్రీ ఆదివారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తిరుచానూరు ముళ్లపూడి మార్గంలో ఉన్న వారాహి ఆలయంలో ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ఆషాఢ నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క అవతారంలో 9 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తుందని చెప్పారు. ముఖ్యంగా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ కలహాలు తీరుతాయని చెప్పారు. అనంతరం ఆలయంలో మధ్యాహ్న కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పదోన్నతి విషయాల్లో కావచ్చు, ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తీరడానికి ఏకైక మార్గం, విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గం శ్రీ వారాహి దీక్ష. వారాహి దీక్షను ఈ నవరాత్రుల్లో ఆచరించండి. అద్భుతమైన విజయ దీన్ని మీరు పొందగలుగుతారు, ఫలితాలను పొందగలుగుతారని తెలియజేస్తూ జై వారాహి, నమో వారాహి. పాలిటెక్నిక్ విద్యతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పాలిటెక్నిక్ చదవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేస్, ఇండియన్ ఆర్మీ తదితర వాటిల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలిసెట్కు ఎంపికైన విద్యార్థులకు పాలిసెట్ 2024 చివరి విడత కౌన్సిలింగ్ జూలై 11 నుంచి 14 వరకు ప్రారంభం కానున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, జనరల్ విభాగం అధిపతి గౌరీశంకర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే ఉపాధి పొందేటటువంటి మెరుగైన విద్య పాలిటెక్నిక్ కోర్సుకి ఉందని, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు శిక్షణ మండలి సహకారంతో పిల్లలను ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. 11/7/24 నుంచి 13/7 వరకు బిగిన్ అవుతుంది. 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరన్నా స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి 11 నుంచి 13 వరకే వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
వెరిఫికేషన్ చేసుకునేసి వేరే కాలేజీలో సీట్లు మార్చుకోవాలన్నా, ఎక్కడన్నా సీటు వేరే కాలేజీ తెచ్చుకోవాలన్నా వాళ్ళు 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆప్షన్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరు ఎప్పుడైనా రావచ్చు, ముందు వెనకనేం లేదు. అన్ని ర్యాంకుల వరకు ఏ రోజు వచ్చినా కూడా 11 నుంచి 13 వరకు వస్తే చేస్తాం. మళ్ళీ 16వ తారీఖు సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. 18 తారీఖు నుంచి 20 తారీఖు లోపల కాలేజీలో జాయిన్ కావాలి. 21 నుంచి ఎలాంటి ఫేస్బుక్ ఉండవు. సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తిరుపతి వారి ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ కాలేజ్ ఆవరణలో జాబ్ మేళాను నిర్వహించారు. తిరుపతి పద్మావతిపురంలోని ఐటీఐ కాలేజ్లో సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి కావాల్సిన కంపెనీలలో చేరేందుకు ఆసక్తి చూపారని జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రమణ మీడియాకు తెలిపారు. ఉపాధి లేక యువత ఎంతో మంది ఖాళీగా ఉన్నారని, వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత ఇటువంటి మెగా జాబ్ మేళాను సద్వినియోగం పరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తిరుపతి సబ్ ఎక్స్చేంజ్లో 5 కంపెనీలకు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అపోలో ఫార్మసీ, అమర్రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత శ్రీజ, రామ్స్టాండ్, బిగ్ బాస్కెట్ ఈ సంస్థల నందు వివిధ వేకెన్సీలకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నటువంటి సంకల్పంతో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఇటువంటి వివిధ అర్హతలు కలిగినటువంటి నిరుద్యోగ యువతకు ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఇన్నోవేషన్ సెంటర్స్ ద్వారా జ్ఞానాన్ని ఉపయోగించుకొని నైపుణ్యం చెందాలని ప్రొఫెసర్ లత తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లత మీడియాతో మాట్లాడుతూ ఇన్నోవేషన్లో ముఖ్యమైన సమస్యలు ఎలా అధిగమించాలో విద్యార్థులకు తెలిపారు. Two-day innovation entrepreneurship training cum exposure visit program for the 5 Mentee institutions. We called all the 5 Mentee institutions. All of them 10 participants are participating here, and we are going to show them TBI, WBF innovation incubation facilities that are taking place in our Sri Padmavati Mahila University. తిరుపతి రూరల్ మండలం జనసేన అధ్యక్షులు వెంకట్రాయల్ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనసేన రూరల్ మండల అధ్యక్షులు వెంకట్రాయల్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేశారు. తిరుచానూరు సింధు ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులకు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నగర కార్యదర్శి హిమంత్ రాయల్, ధనంజయ, జన సైనికులు సంతోష్, చిన్ని, మళ్ళీ, ఏలు, గురు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాల్లో మొదటి ఆశయమైన పేదలు ఎక్కడుంటే అక్కడ అన్నదానం చేయమని ఆయన ఆశయము, అలాంటిది మన మిత్రుడు వెంకటరాయలు మొదటగా ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు తను. అటు ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఇక్కడ దాదాపు 300 నుంచి 400 మందికి మార్నింగ్ పొద్దున్నే అన్నదాన కార్యక్రమం చేయడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. తిరుపతి రైల్వే స్టేషన్లో గడిచిన 4 సంవత్సరాలుగా సేవలందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది నేడు బదిలీపై వెళ్లడం బాధాకరమని రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. తిరుపతి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 2020వ సంవత్సరం నుంచి విధులు నిర్వర్తిస్తున్న శివరంజని, సబిత నేడు సాధారణ ట్రాన్స్ఫర్స్లో భాగంగా కేరళకు బదిలీ అయిన నేపథ్యంలో వారి ఇరువురిని తిరుపతి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సత్కరించి అభినందనలు తెలియజేశారు. మనలోనే ప్రయాణికులుగా, భక్తులుగా మనతో పాటు ఉండి క్రిమినల్స్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు. ఆ విధంగా వీళ్ళ డ్యూటీ సర్వీస్ ఒకవైపు, తర్వాత క్రైమ్లో కాంట్రిబ్యూషన్ డిటెక్షన్ వైపులో కూడా ఇద్దరు కూడా చాలా చక్కగా అఫెండర్స్ని పట్టుకోవడము, మొబైల్స్ రికవర్ చేయడము, తర్వాత బంగారు ఆభరణాలు లేడీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం. సో వీళ్ళిద్దరు కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యి సదర్న్ రైల్వేకి, అంటే ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్, వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడానికి మళ్ళీ ఒక మంచి అవకాశం ఆర్పీఎఫ్ డీజీ గారు ఇచ్చారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,716 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.